కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ ప్రారంభించారన్నారు జస్టిస్ చంద్రఘోష్. ఇప్పటికే అన్ని బ్యారేజీలను పరిశీలించామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో 54 ఫిర్యాదులు వచ్చాయని వాటిపై విచారణ జరుపుతున్నామన్నారు. ఇందులో నష్టపరిహారం అందని ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయని చంద్రఘోష్ అన్నారు. జూన్ 30 లోపు విచారణ పూర్తి కాదని చంద్రఘోష్ తెలిపారు. విచారణకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టుపై నిజాలు తేల్చాకే పూర్తి నివేదిక ఇస్తామని చంద్రఘోష్ క్లారిటీ ఇచ్చారు. ఇవాళ విచారణకు రావాలని 7 మందికి నోటీసులు పంపించామని, రేపు మరో 18 మందిని విచారణకు పిలిచామన్నారు. ఇటు ఏజెన్సీలను కూడా విచారణకు పిలుస్తున్నామని చంద్రఘోష్ వెల్లడించారు. టెక్నికల్ అంశాల విచారణ పూర్తయ్యాక ఆర్థిక అంశాలను పరిశీలిస్తామని చంద్రఘోష్ అన్నారు. ఇక కాళేశ్వరం విచారణ అయితే వేగవంతమైంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, బలరాం, దీనికి సంబంధించి కాళేశ్వరం సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పవచ్చు. దీనిపైన పూర్తి నిజాలను అంతా కూడా బయట వేయాలన్న ఆలోచనతో కూడా కమిషన్ వేయడం జరిగింది. జ్యుడిషియల్ కమిషన్ కి సంబంధించి వాస్తవానికి ఈ సిట్టింగ్ జడ్జి తోటి చేపించాలని చెప్పి కూడా అక్కడ నుంచి హైకోర్టు నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో రిటైర్డ్ జడ్జి తోటి దీనికి సంబంధించి ఒక కమిషన్ వేయడం జరిగింది. అయితే జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ఆధ్వర్యంలో వేసిన కమిషన్ అయితే ఇప్పటికే ఫీల్డ్ కి సంబంధించి కూడా పలుమారు పర్యటన చేసిన పరిస్థితి ఉంది. తాజాగా దీనికి సంబంధించి లింకప్ ఎవరో అవుతున్నారో నిర్మాణంలో భాగస్వామ్యమైన అధికారులు కానీ ఏజెన్సీలు కానీ వారందరినీ కూడా పిలిచి మాట్లాడాలని చెప్పేసి నిర్ణయించింది. ఇప్పటికే పబ్లిక్ డొమైన్ సంబంధించి కూడా పబ్లిక్ నుంచి కూడా ఫిర్యాదులకు సంబంధించి ఒక నోటీస్ జారీ చేయడంతో దాదాపు 54 ఫిర్యాదులు వచ్చాయని కూడా చెప్పారు. ఈ అంశాలకు అన్నిటికి సంబంధించి కాసేపు క్రితము మీడియాతో చిట్ చాట్ కూడా చేయడం జరిగింది. ఈ అంశాలు ఏదైతే అంశాలు పేర్కొన్నారో ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా వాటికి సంబంధించి కూడా మీడియాతో షేర్ చేసుకున్న పరిస్థితి. ముఖ్యంగా ప్రధానంగా దీనికి సంబంధించి ఈ 54 ఫిర్యాదులు చూసినట్లయితే కనుక మొత్తం ఎక్కువగా నష్టపరిహారం సంబంధించి RR ప్యాకేజీకి సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా మేడిగడ్డ కానీ అన్నారం సుందిల వీటికి సంబంధించి బ్యాక్ వాటర్ ముంపు గురవుతున్న వాటికి సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన ఫిర్యాదులు కూడా ఇందులో ఎక్కువగా ఉన్నాయి. మిగతా కొన్ని సంబంధించి కూడా అవినీతి ఆరోపణలకు సంబంధించి కూడా వచ్చిన ఫిర్యాదులు వీటన్నింటినీ కూడా పూర్తిగా కూలంకషంగా స్టడీ చేస్తున్నామంటారు. మరోవైపు NDSC ఇచ్చిన కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కూడా మేము తీసుకున్నాం. వాటిని కూడా స్టడీ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం సంబంధించి ఏజెన్సీల నుంచి సంబంధించి కూడా మొత్తం అన్ని డాక్యుమెంట్స్ అన్నిటి కూడా తీసుకొని కూలంకషంగా స్టడీ చేసిన తర్వాతనే ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. వాస్తవానికి ప్రభుత్వం అయితే జూన్ 30 లోపు అంటే దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఒక డెడ్ లైన్ కూడా పెట్టిన పరిస్థితి. కానీ ప్రభుత్వం సూచించిన విధంగా జూన్ 30 లోపు డెడ్ లైన్ లోపు పని అయితే పూర్తి అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే కనుక మొన్నటిదాకా ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి పూర్తి స్థాయిలో మేము కూడా రంగంలోకి దిగలేకపోయాం, పూర్తి స్థాయిలో స్టడీ చేయలేకపోయాం. ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో అధికారులంతా కూడా ఆ పనిలో బిజీలో ఉన్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కూడా కంప్లీట్ గా వర్క్ కాలేదు. కాబట్టి ఇప్పుడే వర్క్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ రోజు ఒక 7 మందికి నోటీసులు ఇచ్చి వాళ్ళందరూ కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మాజీ ENC మురళీధర్ తో పాటు ముఖ్యమైన అధికారులు ఎవరెవరైతే ఉన్నారో ఈలు కానీ ఎస్సీలు కానీ గతంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా పిలిచి మాట్లాడుతున్నాం. మరో 18 మందికి రేపు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని ఏజెన్సీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఏజెన్సీ అంటే కాంట్రాక్ట్ ఎవరైతే పనులు చేశారో వారితో పాటు కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. వారందరినీ కూడా మాట్లాడతాం. వారితో మాట్లాడిన తర్వాత ఒక కంక్లూజన్ వస్తే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ సంబంధించి కూడా పొలిటికల్ లీడర్ల హస్తం కనుక కూడా ఏమైనా ఉండేటైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే టెక్నికల్ అంశాల మీద ఫోకస్ పెట్టాం. టెక్నికల్ అంశాలు కంప్లీట్ అయిన తర్వాత ఫైనాన్స్ అంశాలకు సంబంధించి కూడా దీని పైన ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఫైనాన్స్ అంశాలకు సంబంధించి ఏమేమి లింకులు ఉంటాయో వాటిపైన కూడా పూర్తి స్థాయిలో డిస్కషన్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. థాంక్యూ ప్రతాప్.